కరూర్ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్ర అన్న అనుమానాన్ని తమిళగ వెట్రి కళగం న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. అడయార్లోని న్యాయమూర్తి దండపాణి నివాసానికి చేరుకుని కేసును సుమోటోగా స్వీకరించాలని విన్నవించారు. ఇందుకు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ఎక్స్పేజ్ ద్వారా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తలా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి తలా 2 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే తన హృదయం ముక్కలయిందని, కన్నీటి వేదనలో ఉన్నానని పేర్కొంటూ అందరినీ కలవాలని ఉన్నా అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో తెలిపారు.